నెంబర్స్ మారుతూ ఉన్నాయి. కాంగ్రెస్ 15, బీఆర్ఎస్ 15, బీజేపీ 9. సో సరి సమానంగా నెక్ టు నెక్ టగ్ ఆఫ్ వార్ అంటే ఇదే. సో నెక్ టు నెక్ నడుస్తోంది. సో 15 కాంగ్రెస్, 15 బీఆర్ఎస్, 9 బీజేపీ. సో నెక్ టు నెక్ ఫైట్ నడుస్తోంది మధు. సో అక్కడ సిచ్యువేషన్ చూస్తూ ఉంటే చివరి వరకు ఇదే నెక్ టు నెక్ ఫైట్ కొనసాగితే కనుక, ఎందుకంటే ఒక పోస్టల్ బ్యాలెట్లోనే ఈ స్థాయిలో నెక్ టు నెక్ ఫైట్ ఉందనంటే ఇక సామాన్యమైన ఓటర్ల వరకు వచ్చేసరికి ఎటువంటి సిచ్యువేషన్ ఉందో అర్థం చేసుకోవాలి. నెక్ టు నెక్ ఫైట్ మధు. బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ రెండు సరి సమానంగా 15-15తో దూసుకెళ్తున్నాయి. ఎలా చూడాలి? ఎగ్జాక్ట్లీ, నిజంగానే కాస్త టెన్షన్ వాతావరణమే రెండు పార్టీల మధ్య, అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ మధ్య. రీజన్ ఏంటంటే ఇద్దరు కాన్ఫిడెంట్గా ఉండడమే. ఈరోజు సోషల్ మీడియాలో వాళ్ళు పోటాపోటీగా పోస్టులు పెడతా ఉన్నటువంటి పరిస్థితి. సెలబ్రేషన్కి సిద్ధంగా ఉండండి అంటూ అటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నాయకులు పోస్టులు పెడతా ఉంటే, పటాకులు కూడా సిద్ధం చేసుకున్నాం, మొత్తం క్రాకర్స్ సిద్ధం చేసుకున్నాం అంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు కౌంటర్గా పోస్టులు రీట్వీట్లు చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్, దానికి కౌంటర్గా. సో కాస్త క్యూరియాసిటీ ఉంది, సస్పెన్స్ ఉంది, కానీ గ్రౌండ్లో పరిస్థితి వేరే ఉంది. జనాల దగ్గరికి వెళ్తే చాలా స్పష్టంగా చెప్తున్నారు, డబ్బులు తీసుకున్నాం, ఓటేస్తాం, చీర తీసుకున్నాం, ఓటేస్తాం, వాళ్ళు ఇచ్చారు వీళ్ళు ఇచ్చారు అంటున్నారు. ఓటు ఎవరికి వేశారంటే అది చెప్పడానికి లేదంటున్నారు. సో చాలా జనాలు కూడా కాస్త కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తూ ఉన్నారు సర్వే చేస్తున్నటువంటి సంస్థలను, మీడియా సంస్థలను. కానీ అసలైన రిజల్ట్ కొద్దిసేపట్లో రిఫ్లెక్ట్ అయ్యేటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం అయితే పోస్టల్ బ్యాలెట్లో హోరాహోరీ నడుస్తూ ఉంది. సో బీజేపీ కూడా తమ షేర్, ఇది మా షేర్ మేము తీసుకుంటున్నాం అనేటువంటిది రిజల్ట్ ద్వారా కనిపిస్తా ఉంది. మళ్ళీ మీ దగ్గరికి వస్తా, ప్లీజ్ కీప్ us అప్డేటింగ్.